ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో డేటా సేకరణ ప్రక్రియ పాలేరులో మొదలైంది. ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి యాప్లో వారి కుటుంబ వివరాలను సర్వే అధికారులు నమోదు చేసుకున్నారు. ఇక సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారి ఇళ్లకు సర్వే కోసం వెళ్లిన అధికారులు ఇంటి యజమాని ఫోటోతో పాటు ఓ ఇంట్లో నివసిస్తున్నారనే విషయాలను ఫోటోతోనే సహా యాప్లో నమోదు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఉండటంతోనే తమ సొంతింటి కల నెరవేరబోతుందని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్